హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు వీడియో ఏంటంటే మేము 2 ఇయర్స్ తర్వాత అయితే ఇండియాకైతే వెళ్తున్నామన్నమాట. అది కూడా మా హస్బెండ్ లేకుండా పిల్లలు నేనే వెళ్తున్నాం. ఒక పక్క హ్యాపీనెస్ వెళ్తున్నామని, ఒక పక్క అయితే చాలా టెన్షన్‌గా అయితే మా జర్నీ అయితే జరిగిందండి. అప్పుడు అక్కడ వారైతే జరుగుతుందన్నమాట. మేమొచ్చి ముందు రోజునే ఖతర్‌లో కొంచెం జరిగింది కదా! దానివల్ల మాకు కూడా అక్కడ చాలా భయమేసింది అప్పుడు. సైరన్స్ అయి మోగించారన్నమాట. అసలప్పుడు ఫ్లైట్‌లు తిరుగుతాయా లేదా అని చాలా టెన్షన్ అయితే జరిగింది. ఫైనల్‌గా అయితే నెక్స్ట్ డే 11:30కి అలా అయితే ఎయిర్‌పోర్ట్‌కొచ్చాము. అప్పుడైతే జనం అసల ఎవ్వరు లేరు. చాలా తక్కువగా ఉన్నారన్నమాట. తర్వాత కొంచెం కొంచెం వచ్చారనుకోండి. మా ఫ్లైట్ వచ్చేసి 2:30కి. మేము 11:30కి అలా వచ్చేసాం. ఎందుకంటే ఒకవేళ లగేజ్ అది ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో ముందే చెక్ చేసుకోవచ్చని వచ్చేసాము. సో, ఇక్కడికొచ్చాక ఏమైందంటే పవర్ బ్యాంక్స్ అవి మనం లగేజ్‌లో వేయకూడదంట. మన హ్యాండ్ లగేజ్‌తో అయితే పర్వాలేదంట. మేమేం చేసామంటే హ్యాండ్ లగేజ్‌లో పెట్టకూడదేమో అనుకుని ఇలా లగేజ్ బ్యాగ్‌లో వేశారన్నమాట. ఇందులో ఉండకూడదని చెప్పారని మళ్ళీ ఆ ప్యాక్ ఓపెన్ చేసి అదెక్కడుందో తీశారన్నమాట. లక్కీగా మాకు ఏ బ్యాగ్‌లో ఉందో తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతుంటే మొత్తం అవన్నీ కట్ చేసి చూడాల్సొచ్చేది. ఇంక ఈ బ్యాగ్‌లో ఉందని తెలుసు ముందే. అందుకని ఇంకా పైనే పెట్టాంలెండి. కొంచెం పైన ఇలా కట్ చేసేసి ఈజీగా అయితే ఇంక తీసేశారు. లేదంటే మనకి తెలియకపోతే చాలా ఇంక అన్నీ ఓపెన్ చేయాల్సొచ్చేది కదా! కొంచెం కష్టమయ్యేది. ఇంకా దీనికోసం అయితే ఓపెన్ చేయాల్సొచ్చిందన్నమాట. అనుకున్నదొకటి, అయ్యిందొకటి. సర్లేండి అంతా బానే ఉంది. పర్వాలేదు బానే వచ్చేసాం గానీ, అప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాం అంతే. మా ఆయనేమో కొంచెం ఇటు చూడండి వీడియో తీస్తారు, ఫోటో తీసుకుందాం అంటే ఇప్పుడేం లేదు పాపం ఆయనైతే చాలా టెన్షన్ పడ్డారు. ఎలా ఎళ్తాము ఏంటి అని. ఇలా ఈ గొడవలేమి లేకుండా ఉంటే అంతా బానే ఉండేది. కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డాము. ఇంక మా ఆయనైతే ఈ లగేజేసి మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చేంత వరకు అయితే ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత ఇంకా ఆయన అలా ఆఫీస్‌కెళ్ళిపోయారు. మేమైతే ఇలా మా గేట్ నంబర్ దగ్గరకైతే వెళ్ళిపోయి, ఇంక అక్కడ తెలిసిన తర్వాత ఇంక ఇక్కడ ఆడుకోవడానికైతే ఉందని పిల్లల్ని తీసుకొనైతే కాసేపు ఇక్కడికొచ్చాను. మేము 11:30కి వచ్చాం కదా! ఇదంతా అయ్యేసరికి ఒక 12 అలా అయిపోయింది. ఫ్లైట్ వచ్చేసి 2:30కి మాట. ఇంకా టైం ఉందని ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆ తర్వాత 1:15 కల్లా మళ్ళీ ఇంక నా గేట్ నంబర్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. 2 కల్లా మమ్మల్ని ఫ్లైట్ లోపలికి అలౌ చేశారు కానీ, తొందరగా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. వెళ్ళిన ఒక 45 మినిట్స్ వరకు ఫ్లైట్ వెళ్ళట్లేదండి. మా ఆయనేం చెప్పారంటే వెళ్ళెంటనే ఫోన్ ఆఫ్ చేసి అందులో ఆన్ చేయకు అన్నారు. నేను ఇంకా ఆఫ్ చేశాను. లోపలికెళ్ళగానే ఇలా వెళ్ళిపోయాం. ఫ్లైట్ ఎక్కేసామని చెప్పాను. ఇంకా ఆఫ్ చేసేసారనమాట. తర్వాత ఆయన ఫోన్ చేశారు గానీ, ఇంక నేను ఆఫ్ చేశాను కదా! పని చేయట్లేదు కదా! ఇంక స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నారంట. నేను మళ్ళీ ఇంకా వెళ్ళట్లేదేంటని మళ్ళొక టెన్షను. ఏంటి వెళ్ళట్లేదు, మళ్ళీ ఏదన్నా అయ్యిందా ఏంటి అని. ఫోన్ చేస్తే ఇలా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్తే ఆయన అందులో చెక్ చేశారంట. ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే అని ఉందంట అందులో. అప్పుడు ఓకే. హమ్మయ్య! అనుకున్నాను. చాలా భయమేసిందన్నమాట అప్పుడు. అంటే ఇంకా తెలుగు వాళ్ళక్కడ కలిసారు ఎయిర్‌పోర్ట్‌లో. వాళ్ళు అంటున్నారు, "అసలు ఈరోజు వెళ్తామా, వెళ్ళమా అనుకున్నాము. ఎవరిని చూసినా ఫ్లైట్ క్యాన్సిల్, ఏమీ తిరగట్లేదు. ఎయిర్‌పోర్ట్ క్లోజ్ చేసేసారనే చెప్తున్నారు" అంటున్నారు. ఇంకెలా అయితే ఫైనల్‌గా అయితే ఇంటికి చాలా సేఫ్‌గా అయితే వచ్చేసామండి. కొంచెం టెన్షన్ పడ్డాము అంతే. అంతా బానే జరిగింది. ఇంకా చూడండి ఇందాకైతే మేమొచ్చేసరికి ఫస్ట్‌లో ఎవరు పెద్ద జనాలు లేరు. తర్వాత ఇంక అందరూ ఫుల్ అయిపోయారు. వెళ్ళాల్సిన ఫ్లైట్ ఏంటంటే ఇదే ఇక్కడ ఉంది కదా! గల్ఫ్ ఎయిర్ మాట. ఇక్కడ చూడండి ఈ ఫ్లైట్‌లోకి లగేజ్ వేస్తారు కదా! కింద అవి చూడండి ఎలా తీసుకొస్తున్నారో. అక్కడ నుంచుని ఇంక అందరం అవే చూస్తున్నామన్నమాట. మా పిల్లలు మన లగేజ్ ఏది అని అందరూ మన 3 లగేజెస్ ఫైండ్ చేసేసామని చూస్తున్నారు అందులో వాళ్ళు. ఇంక నేను ఇలా చిన్నగా వీడియో తీసుకున్నాను అంతే. సో, మళ్ళీ ఇక్కడేమైందంటే మనకి క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా! మా ముగ్గురికి 3 ఉంటాయి కదా! అవి 2 ట్రాలీ బ్యాగ్స్ తీసుకున్నాం. ఒకటైతే మామూలు బ్యాగ్ తీసుకున్నామంట. ఆ ట్రాలీ బ్యాగ్స్ కూడా మళ్ళీ అవి తీసేసుకున్నారు వాళ్ళు. లోపలికి హెవీ అయిపోతుంది. లోపలికొద్దని చెప్పేసి వాళ్ళు లగేజ్‌లో వేస్తామని తీసేసుకున్నారన్నమాట. అది కూడా మళ్ళీ ఒక టెన్షనండి. ఏమైందంటే లాస్ట్ టైమ్ మేము వెళ్ళేటప్పుడు అంటే 2 ఇయర్స్ బిఫోర్ ఎళ్ళాం కదా! అప్పుడేమైందంటే అలాగే తీసేసుకున్నారు. అప్పుడైతే మేము కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాము. ఖతర్‌లో అలా తీసేసుకుంటే మాకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసరికి ఏమైందంటే మా బ్యాగ్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు ట్రాలీ బ్యాగ్. ఎలా అయితే తర్వాత వచ్చిందనుకోండి వాళ్ళకి ఫోన్ చేస్తే అది తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా అవుతదేమో అనుకుని ఆ బ్యాగ్ తీసుకునేంత వరకు కూడా మళ్ళీ అదొక టెన్షన్ మాట. ఇంక ఫైనల్‌గా అయితే ఇలా ఫ్లైట్‌లోకొచ్చాము.
ఫ్లైట్‌లో జనాలు చాలా మందున్నారండి. ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా ఎవరు రారో ఏమో అదొక మనకు భయం పట్టేసుకుంది గదా! లేదు అందరూ వచ్చారు. ఫుల్‌గానే ఉంది ఫ్లైట్ అయితే. అంతా సేఫ్‌గానే జరిగింది. అంతా బావుంది. ఇక్కడేమైందంటే పాపం మా పిల్లలు కూడా డిసప్పాయింట్ అయ్యారండి. ఎందుకంటే మనకిక్కడ స్క్రీన్స్ ఉన్నాయి కదా! అందులో కార్టూన్స్ చూడొచ్చు, అవి చూడొచ్చు, ఇవి చూడొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళు. పాపం తీరా చూస్తే వాళ్ళకి కూడా అనుకున్నది ఒకటే అయ్యింది, ఒకటే అయ్యిందన్నమాట. అవేమో రావట్లేదు. ఎందుకంటే దాని మీద స్వైప్ టు క్రెడిట్ కార్డ్ అని రాసారు. నా దగ్గరేమో క్రెడిట్ కార్డ్ లేదు. ఆయన దగ్గర ఉంటది పాపం. వీళ్ళకి అది కూడా డిసప్పాయింటే. ఎవరిది అనవట్లేదండి. అంటే ఇదివరకు ఆటోమేటిక్‌గా అవే వచ్చేయి కదా! ఇలా ఏమీ లేదు మరి. ఇప్పుడే చూస్తున్నాను నేను. అది అది కూడా పాపం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయింది. ఇంక వీడియో చివరి వరకు అయితే చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ క్లౌడ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా! సూపర్ ఉన్నాయి. సన్సెట్ కూడా చాలా బాగుంది కదా! నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. మేము ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందంటే 11 ఎంతో అయిందండి. బయటకొచ్చేసరికి అయితే మేము 11:30 అయింది కరెక్ట్‌గా. ఇంకా అక్కడ టైం చూడలేదు. ల్యాండ్ అయ్యేసరికి ఎంత టైం అయిందనేది ఎగ్జాక్ట్‌గా. మేము 9:30కి అలా వచ్చేస్తామని మా డ్యాడీ 9:30 నుంచి వెయిట్ చేస్తున్నారంట. వచ్చేసరికి 11:30 అయింది. పాపం అప్పటి వరకు అలా నుంచొని చూస్తానే ఉన్నారు. ఇంకా మా కోసమని ఇంటి దగ్గర నుంచి అయితే కొబ్బరి బొండాలైతే తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ అవైతే తాగేసాము. అవి పాపం వాటికి అక్కడ ఫ్రెష్‌గా కొట్టడానికి కత్తి కూడా తీసుకొచ్చారు మా డ్యాడీ. ఇంక అక్కడ కొట్టించిన వెంటనే ఇంకా తాగిన తర్వాత ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపించింది నిజం చెప్పాలంటే. అంత రిఫ్రెష్ అనిపించింది. ఇంకా అక్కడి నుంచయితే మా ఊరు వెస్ట్ గోదావరి అయితే స్టార్ట్ అయిపోయాము.
ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మాకు 9:30 అలా అయిపోయింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మా పిల్లలు ఇంకా అప్పుడు మేము దీపావళికి లేము కదండీ! ఇంకా వాళ్ళ నానమ్మ కొనుంచారన్నమాట వాళ్ళ కోసం. ఇంక ఇవైతే ఇంకా మా అబ్బాయి స్టార్ట్ చేశాడు ఇంకా. ఎప్పుడు నైట్ అవుతుందా? కాలుద్దామా అని ఇంక స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ రోజు ఇంకా పండగ. మా అమ్మాయి అయితే వెళ్ళదు, దానికి భయం. అసలు కాల్చమంటే కూడా కాల్చట్లేదు. ఇంక మా వాడు ఒక్కడే ఎంజాయ్ చేశాడు వాటితో. అదే గమ్మునే నువ్వు మెరుపు పెడుతున్నావు. లేదు గాలి కారిపోయినట్టు గమ్ము పెట్టదు అయిపో.